హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో చిన్న కథ మీకు చెప్తానండి. ఇస్తరాకును ఎంతో శుభ్రంగా ఉంచుకొని నీటితో కడిగి నమస్కారం చేసుకొని భోజనానికి కూర్చుంటాం. భోజనం తినే వరకు ఆకు మట్టి అంటకుండా జాగ్రత్తగా వహిస్తాము. తిన్న మరుక్షణం ఆకుని విస్తరిని మడిచి దూరంగా పడేస్తాం. మనిషి జీవితం కూడా అంతే. ఊపిరిపోగానే ఊరు బయట పారేసి వస్తాము. ఇస్తరాకు పారేసినప్పుడు సంతోషం పడుతుంది. ఎందుకంటే పోయే ముందు ఒకరి ఆకలిని తీర్చడానికి తను ఉపయోగపడ్డానులే అన్న తృప్తి ఆకుకి ఉంటుంది. ఇస్తరాకు ఉన్న ఆలోచన భగవంతుడు మనుషులకు కూడా ఇవ్వాలని భగవంతుని ప్రార్థిస్తూ సేవ చేసే అవకాశము వచ్చినప్పుడు మీరు అందరూ సేవ చేయండి. మళ్ళీ ఎప్పుడైనా చేయవచ్చులే అనుకుని వాయిదా వేయకండి. ఆ అవకాశం మళ్ళీ వస్తుందని అనుకుంటే కుండ ఎప్పుడైనా పగిలిపోవచ్చు. అప్పుడు ఇస్తరాకు ఉన్న తృప్తి కూడా మనకి ఉండదు. ఎంత సంపాదించినా ఏమి లాభం? ఒక్క పైసా కూడా తీసుకుపోగలమా? కనీసం మనం ఒంటి మీద కూడా బట్ట కూడా మిగలనివ్వరు. అందుకే ఊపిరి ఉన్నంత వరకు నలుగురికి ఉపయోగపడే విధంగా జీవించండి. ఇదే జీవిత పరమార్థం. వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ కొట్టండి. థ్యాంక్ యూ.